వృషభ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యాపారరీత్యా మంచి కలుసుబాటుదనంగా ఉంటుంది. ఏ పని చేసినా దిగ్విజయంగా పూర్తవుతుంది. ఎక్కడ వెళ్ళినా పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటుంది. కొద్దిగా కష్టపడితే ఫలితం ఎక్కువగా ఉంటుంది. గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం వరకు చాలా అనుకూలంగా ఉంది. అష్టమాధిపతి లాభాధిపతి అయిన గురువు తృతీయ స్థానంలో ఉన్నారు. చతుర్థాధిపతి అయిన రవి జన్మస్థానంలో ఉన్నారు. జన్మరాశిలో ప్రభుత్వం సంబంధించిన లీజులు కావచ్చు, కాంట్రాక్టులు కావచ్చు, ఏదైనా మీకు అనుకూలంగా వచ్చే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా లాయర్ ఫీల్డ్లో ఉన్నవారికి, డాక్టర్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, టెక్నికల్ రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. అదేవిధంగా ఏదైనా ఒక పని మీద బయటకు వెళ్ళేటప్పుడు దక్షిణామూర్తిని స్మరించుకుని దక్షిణామూర్తి సూత్రం పఠించి ముందుకు వెళ్ళండి. దిగ్విజయంగా పూర్తి అవుతుంది. అదేవిధంగా భాగ్యాధిపతి దశమాధిపతి అయిన శని లాభస్థానంలో వీరికి బలంగా ఉన్నారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే ఏ పని కార్యక్రమం ప్రారంభించినా మంచి లాభాలు వాటిలో ఉంటాయి. కాబట్టి చక్కగా అవకాశం ఉన్నప్పుడే సద్వినియోగపరచుకోవాలి. కాబట్టి వచ్చిన ధనాన్ని సేవింగ్స్ చేసుకోవడం చెప్పదగింది. సంతానం సంబంధించిన విషయాలలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. వారి ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, చిన్న చిన్న డిస్టర్బెన్స్ అనేది ఎప్పుడూ ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈ రాశిలో మించిన విద్యార్థులు కష్టాంతకి ప్రతిఫలం తక్కువగా ఉన్నప్పటికీ గురువు అనుగ్రహం వల్ల కొంతవరకు లాభసాటిగా ఉంటుంది. శని అనుకూలంగా ఉన్నారు. వీరికి ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో ఉన్నారు. వాక్ చాతుర్యంతో ఎలాగైనా పైకి రావాలనే ఆలోచనతోటి ముందుకు వెళ్తారు. అదేవిధంగా ఏ పని చేసినా సరే నిదానంగా ఉంటుంది అనుకుంటారు. కానీ మీరు చేసే పనిలో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధించిన వ్యవహారాలు, విదేశీ సంబంధించిన ప్రాజెక్టులు కానీ వచ్చే అవకాశం గోచరిస్తుంది. గడిచిన కొన్ని వారాల నుండి కూడా సాఫ్ట్వేర్ రంగంలో ఎవరికి కొంత అనుకూలమైన పరిస్థితి గోచరిస్తుంది. అయితే కొంతమందికి లే ఆఫ్ జరుగుతుందేమో అనే భయం ఏర్పడుతుంది. అటువంటి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా ఉంది. మీ పని మీరు ప్రారంభించండి. అదేవిధంగా ప్రాజెక్టులో మల్టీ టాలెంటెడ్ అనేది ఎక్కువగా అవసరం ఉంటుంది. ఉన్న సబ్జెక్ట్ని ఇంకా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇలాగే ఉంటుందా, ప్రస్తుతానికి ఇలాగే సరిపోతుందా అని కాకుండా సాధ్యమైనంత వరకు ఎంత ప్రయత్నం చేయగలరో అంత ప్రయత్నం చేయండి. భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, శని స్తోత్రం పఠించాలి. అదేవిధంగా ప్రతిరోజు అమ్మవారికి కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించండి. ధనాదాయం బాగుంటుంది. రావాల్సిన సొమ్ము ఏదైతే ఉందో అది తిరిగి వస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in